ఇది ఈరోజు నా భోజనం. ఎలా ఉంది? ఏంటి బ్రదర్, రకరకాల భోజనాలు తింటానా, ఏంటి సంగతులు అని అంటే దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, తిరుపతి నుంచి దూరంగా ఒక బాడుకు వచ్చా. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడేదో ఫంక్షన్, జస్ట్ భోజనం చేసి వెళ్ళిపోదామని చెప్పారు కస్టమర్. వాళ్ళని తీసుకొచ్చి భోజనం చేసి ఇప్పుడైతే బయలుదేరుతాను. వాతావరణం అయితే సూపర్ సూపర్ సూపర్. రావడానికైతే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇది మన ఆటో. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుండేది. అదే సంగతి. ఎక్కడ అడుగు పెడితే అక్కడైతే అట్లే కిందికి అణిగిపోతుంది వాన పడడం వల్ల. తిరుపతిలో వాన లేదు, కానీ ఇక్కడైతే భారీ వర్షం. వానలో నానుకుంటూ వచ్చాము ఇక్కడికి. ఈ ముందర టైర్ చూడొచ్చు. ఈ విధంగా బాగా మునిగిపోయింది. ఈరోజు నా అవతారం ఇలా ఉంది. తినేసాం కాబట్టి ఇంకా ఓపికగా ఇంకో 10-15 నిమిషాలు తిరుపతికి వెళ్ళాలి. చూద్దాం ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటాయో. దాంతోపాటు నా అనుభవాలు కూడా చెప్తా అంట. ఆసక్తి ఉండేవాళ్ళు ఫాలో చేయండి. ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏం రాదు, బట్ వీడియో బాగుందని చెప్పి ఇంకొక 10 మందికి యూట్యూబ్ అనే షేర్ చేస్తుంది. అందుకని లైక్ అడిగేది. అది సంగతి. ఇంకేంటి సంగతులు? బయలుదేరదామా తిరుపతికి. ఏంటి బ్రదర్ అంత దూరం వెళ్ళావు, బాడికి ఎంత వచ్చింది అంటే 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు చాలాసార్లు నేను మీకు చెప్పా, ఆటో ఫీల్డ్లో డబ్బులు సంపాదించాలంటే అదృష్టం కావాలి అని. మీరైతే అనుకుంటారు వీడికి సంపాదించడం చేత కాకుండా ఎప్పుడు అదృష్టం బయటపడి కొట్టుకుంటూ అంటాడు అని చెప్పి మీరు నన్ను అనుకోవచ్చు. తప్పేం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు అనుభవాలు ఒక్కొక్కలా ఉంటాయి. నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే, నేను తిరుచానూరులో ఆటో పెట్టుకున్నా. నా వెనకాల ఒక 3-4 బండ్లు ఉన్నాయి, నా ముందర ఒక 3-4 బండ్లు ఉన్నాయి. ఒక ఆయన స్కూటర్లో వచ్చి బండి ఆపాడు. వేరే వాళ్ళు ఎవరో ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన నన్ను అడిగాడు, బాబు రేపు తెల్లారితో ఒక 30 కిలోమీటర్లు బాడికి వెళ్ళాలి, వస్తావా అని చెప్పి. 1000 రూపాయలు ఇవ్వండి అన్న. ఆయన ఏమరా అంటే 800 ఇస్తాను అన్నాడు. సార్ మాకు ఆన్లైన్ రేటే అడుగుతా నేను, అంతకుమించి ఏమి ఎక్కువ అడగడం లేదు. మీరు సరే సార్ మీకోసం 900 ఇవ్వండి అని చెప్పా. ఇప్పుడు ఆయన ఇంకో ఆటోని అడగచ్చు, వేరే ఎవరితో అన్నా మాట్లాడచ్చు. వసుంధరా నగర్ లేకుంటే తిరుచానూరు అన్నది తిరుపతిలో పెద్ద ఏరియా, ఎన్ని ఆటోలు ఉంటాయి. వాళ్ళలో ఎవరితో అన్నా పోయి మాట్లాడచ్చు, వేరే వెనకాల ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు. కానీ ఏమీ చెయ్యకుండా నంబర్ తీసుకున్నాడు. రాత్రి ఫోన్ చేశాడు, బాబు రేపు తెల్లారితో 10 గంటలకు వచ్చాయన్నాడు. తెల్లారితో 2 సార్లు ఫోన్ చేశాడు. అప్పుడు వచ్చిందని నేను పడుకొని నిద్రపోతాను, స్నానం చేస్తాను. 3వసారి బయట వచ్చినప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడాను. బ్రదర్ 10 గంటలకు కాదు 11 గంటలకు వచ్చాయన్నాడు. అలా వెళ్ళి పికప్ చేసుకున్నా. దీన్ని టైం అంటారు. అంటే ఆయన ఇంట్లో నుంచి బయలుదేరి రోడ్డు పైకి వచ్చి నిలబడేటువంటి ఆ టైంకు నేను అక్కడ ఉండడం వల్ల ఆయన నాతో మాట్లాడటం జరిగింది. కానీ ఒకవేళ నేను అక్కడ లేకుండా కొంచెం ముందుకో కొంచెం వెనుక్కో ఉంటే అప్పుడు ఆ బాడిగ నాకు వచ్చేదా? ఈ 1000 రూపాయలు బాడిగ వచ్చేదా? లేదు కదా. దీన్నే టైం అంటారు. అదృష్టం లేకుండా ఆటో ఫీల్డ్లో 5 పైసలు కూడా సంపాదించలేము. ఇదైతే నా గట్టి నమ్మకం. నిజానికి ఫైనల్గా మేము మాట్లాడింది 900. కానీ ఆయన్ని ఓపికగా తీసుకువచ్చిన దానికి ఆయన అయితే చాలా సంతోషంగా 100 రూపాయలు వేసి 1000 రూపాయలకి ఇచ్చాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటేబ్బా, ఆటో ఫీల్డ్లో కాదు ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మనం 1 రూపాయి సంపాదించాలి అంటే అదృష్టం కావాలి. అంత అదృష్టం నాకు లేదు. అంత దరిద్రమైనటువంటి బతకడానికి నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను అని ఎప్పుడు ఏడుస్తా అంట. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా లైఫ్ అయితే ఇలాగే జరుగుతుంది అని చూపించడమే ఈ వీడియోలో ఉద్దేశం. అది సంగతి.
ఏంటి బ్రదర్ ఎక్కడికో పోతాను అంటే 4 గంటలకు చెల్లి వస్తుంది, ఆమెను పికప్ చేసుకుందామని వెళ్తాను. ప్రస్తుతానికి బండిలో డీజిల్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి 1000 రూపాయల్లో ఒక 200 రూపాయలు డీజిల్ పెట్టేస్తే ఓవరాల్గా ఒక 800 మిగులుతుంది. ఇంకా 6 గంటల పైన రోడ్డు పైకి వచ్చి ఇంకేదైనా సంపాదించుకుంటే ఇంకేదైనా వస్తుంది, లేకుంటే ఏం లేదు. అది పరిస్థితి. చూద్దాం ఇంకా ముందు ముందు నా లైఫ్, లేకుంటే ఈ రోజులో నా జీవితంలో ఏం జరుగుతుందో.